మిత్రులారా, నిన్న జరిగినటువంటి నల్లమలలో అచ్చంపేట నియోజకవర్గంలో జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి సమావేశంలో మరి వారు చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చేసింది రవ్వంతా, చెప్పేది కొండంత. నిజంగా మేము కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి, పాదాభివందనం చేయాలి ఆదివాసి బిడ్డలుగా మేమంతా కూడా. ఎందుకంటే 4 లక్షల సబ్జెక్ట్ కరెక్షన్ కొద్ది మావాడు చెప్పిన దానికి మా వాళ్ళు చెప్పింది ఇద్దరు మాట్లాడేందుకు కూడా నేను ఏకీభవిస్తూనే పోడు భూములకు ఆ రోజు అసలు ఒక యుద్ధ వాతావరణం ఉన్నటువంటి గ్రామాలని ఒక మంచి శాంతియుత మార్గంలో అభివృద్ధి చెందాలి, అధికారులకి ప్రజలకి ఎక్కడ కూడా కాంట్రవర్సీ ఉండొద్దనేటువంటి ఆలోచనతో మేమందరూ రిక్వెస్ట్ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు 4,06,369 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. లక్షల పట్టాలు, 4 లక్షల పట్టాలు ఇచ్చి ఇవ్వడమే కాదు గొప్పతనం, దానికి ఇమీడియట్గా రైతు బంధుని, రైతు బీమాను కూడా అమలు చేసి గౌరవించడం జరిగింది. ఇదొకటేగా దీంతో పాటుగా మా సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి మా వారసులు ఎవరైతే ఉన్నారో కొమరం భీము కానీ, సమ్మక్క సారలమ్మ జాతర కానీ, లేకపోతే మా సంఘ సేవకులు కీర్తిశేషులు సేవాలాల్ జయంతులను కానీ అధికారికంగా గౌరవించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. 50 ఏళ్ళు గోసపుచ్చుకున్నారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని. ఎందుకంటే మా గ్రామాలల్లో హాస్పిటల్స్ లేవు, అది దిక్కుదివానా లేదు. వర్షాకాలం వస్తే అదొక పెద్ద లంక దీవులు ఉన్నట్టుండేటువంటి పరిస్థితి, రవాణా సౌకర్యం లేదు, డాక్టర్లు లేరు, మందులు లేవు, నాటు వైద్యం దిక్కనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయడం, పిహెచ్సిలు ప్రతి గ్రామానికి తీసుకుపోవటం, అట్లాగే గ్రామానికి కూడా దవాఖానాలు ఏర్పాటు చేయడం, డాక్టర్లను నియమించడం, అట్లాగే గురుకులాలు ఏర్పాటు చేసి విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధతోని గురుకులాలు ఏర్పాటు చేసి, అట్లాగే ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా మాకు అందించి విదేశీ విద్యకు కూడా సహకరించినటువంటి మహానుభావులు కేసీఆర్ గారు. ఇవాళ ఏదో వచ్చేసి మేము ఇచ్చిన దాన్ని ఏదో వండి పెడితేనట, వండిన దాన్ని ఏదో పలారం పెంచినట్టు ఏదో వచ్చి ఒక నలుగురికి ఇచ్చి ఓహో ఆహా అని చెప్పుకుంటే ఆదివాసులు ఎవరు సహించరు మిమ్మల్ని, మీరు పెట్టినటువంటి గోస. ఇవాళ ప్రతి గూడానికి ప్రతి తండాకి ఇవాళ మిషన్ భగీరథ ద్వారా ఈరోజు అసలు మంచినీళ్ళు బ్రహ్మాండంగా వస్తాయి. ఆ రోజు నీళ్లు దొరికే పరిస్థితులు, చెలమేలు వాగులు వంకలే దిక్కైనటువంటి మా గ్రామాలకు బంజారా హిల్స్లో ఉన్నటువంటి మినరల్ వాటర్ బాటిల్ ఎట్లా తాగుతా ఉన్నారు అట్లా మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసినటువంటి మంచినీళ్ళను అందించినటువంటి మహానుభావులు కేసీఆర్ గారు. ఆరోగ్యం పట్ల, విద్య పట్ల మా గ్రామాలలో వీధి దీపాలు లేవు, ఎప్పుడు దీపాలే దిక్కున్నటువంటి పరిస్థితి మాకు. అటువంటి గ్రామాలకు 3 ఫేజ్ కరెంటుతో సహా పోడు భూములకి మాకు 4 లక్షల ఎకరాలకు పైచులకు ఇచ్చినప్పటికి కూడా పట్టాలు ఇచ్చి రైతు బంధు అమలు చేసి ఇవన్నీ చేసిన తర్వాత కూడా సార్ మాకు నారుబోసిలో నీళ్ళు పెట్టరా అన్నట్టుగానే అడిగితే ఇమీడియట్గా 3 ఫేజ్ కరెంటు కూడా 200 కోట్ల రూపాయలు ఇమీడియట్గా మంజూరు చేసి మీకు ఎంతైనా కానీ గిరిజన గ్రామాలను కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఇచ్చినటువంటి మహానుభావుడు. ఇటువంటి పరిస్థితిలో వీళ్ళేదో చేసినామని చెప్పేసి ఇవాళ ఏదో 26 మందికి అచ్చంపేట పోయి ఇచ్చి మేమేదో చేసినామని చెప్పేసి మాట్లాడితే మా ఆదివాసులు మర్చిపోరు మీరు పెట్టినటువంటి గోసని. అందుకని మేము హెచ్చరిస్తా ఉన్నాం, ఇప్పటికైనా కానీ ఇంకా ఎక్కడైతే గ్రామాలల్లో ఇంకా మిగిలిపోయినటువంటి మీరు హామీ ఇచ్చిర్రు ఎన్నికలలో హామీ ఇచ్చినటువంటి మరి ఇంకా పోడు భూములు మిగిలినటువంటి పట్టాలు కావచ్చు, ఇంకేమైనా మిస్టేక్ చిన్న ఏదైనా జరిగితే ఇంకా యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త డిక్లరేషన్ నల్లమల పేరుతోని నువ్వు ఇచ్చిన రైతు డిక్లరేషన్ ఏమైంది, యువజన డిక్లరేషన్ ఏమైంది, మహిళా డిక్లరేషన్ ఏమైంది, నీకు దమ్ముంటే వాటిని అమలు చేసి చూపెట్టు. ఇచ్చిన హామీలన్నిటి కూడా గాలికి వదిలిపెట్టేసి మళ్ళీ ఏదో కొత్త డిక్లరేషన్ నల్లమలకు పోయి అని చెప్పేసి మరి నల్లమలలో ఏమన్నా ఉందేమో, నల్లమల ఉన్నటువంటి నిధులు ఏమన్నా మరి ఇక్కడ ఏం లంక మీదలు దొరకలేదన్నాడు కదా, అక్కడికి పోయి ఏమైనా ఉన్నాయని చెప్తా ఉన్నాడే మరి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని ఇంకేమన్నా తరలించాలని చెప్పేసి ఆలోచన ఉందేమో ఆయనకు మరిగా. ఎందుకంటే హైదరాబాద్ కూడా అట్లే చేసిండు, లాస్ట్కి వచ్చేసరికి గిరిజన ప్రాంతంలో ఏముందని చెప్పి ఎదగడానికి పోతా ఉన్నాడు అని చెప్పేసి మాకు డౌట్ కూడా ఉంది మాకు. అందుకని ఇటువంటి అబద్ధాలు మాయమాటలు ఇప్పటికే మోసం చేసినావు, నయవంచనకు గురి చేసినావు మమ్మల్ని. మా మధ్యలో మేము ఇంకా 10% రిజర్వేషన్ కూడా అమలు చేసిండు, మార్కెట్లలో రిజర్వేషన్ ఇచ్చిండు మాకు అదనంగా మళ్ళీ కేసీఆర్ గారు. మరి ఇటువంటి మహానుభావుడు చేసినటువంటి ఇప్పటికీ సంవత్సరన్నర కాలం అంతా కూడా
కేవలం గౌరవ కేసీఆర్ గారిని తిట్టడానికే సరిపోయింది తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు, శూన్యం అన్న సంగతి వాళ్ళ ప్రజలందరూ కూడా తేలిపోయింది. పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. ఇంకా నువ్వు అబద్ధాలు మాయమాటలు ఇప్పటికైనా కానీ ఉన్నటువంటి కాలంలో ఇంకా వెనుకబడినటువంటి వర్గాలకు మీరు ఇంకా మా ఆదివాసీ దళిత సోదరులకు ఏం చేయాలనుకుని మీరు హామీ ఇచ్చారు అవన్నీ అమలు చేసి చూపెట్టండి తప్ప ఇటువంటి మాయమాటలు చెప్తే సహించేది లేదు. ఎక్కడ కూడా మేము ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. మా సోదరుడు 100% చెప్పింది అదంతా కూడా వాస్తవం. అక్కడికి పోయి అక్కడ ఆనాడు దగ్గర 700 పట్టాలు ఇచ్చిండు. అక్కడ 700 మంది 700 రైతులకు 1000 లక్షల ఎకరాలు పట్టా ఇస్తే ఆయన ఏదో మిగిలిపోయి ఆ రోజు ఏమైందంటే ఆఫీసర్ల దగ్గర కొంతమంది దగ్గర ఆగిపోయింది, కొంత కావాలని కూడా ఆపిండ్రు. అటువంటి దానికి ఇవాళ ఇచ్చేసి ఏదో సోలార్ పంప్ సెట్లు అని చెప్పేసి ఏదో చెప్పేస్తే మేము ఇచ్చినటువంటి లక్షల ఎకరాలకు ఇచ్చినటువంటి పట్టాలు ఎడిపోయినాయి, కరెంట్ ఇచ్చింది ఎడిపోయింది, ఆనాడు మేము పంప్ సెట్లు వేసింది ఎడిపోయింది. ఏదో పేర్లు మార్చి ఏదో మన ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా పిల్లలు కానీ మా సమాజం కానీ ఇవాళ ఎడ్యుకేట్ అయ్యింది, ఇవాళ చదువు పెరిగింది. విదేశాలకు పోయి చదువుకునేటువంటి స్థాయిలో ఇవాళ మమ్మల్ని పెంచిన కేసీఆర్ గారు. కాబట్టి మీలాంటి అబద్ధ మాయ మాటల్ని మళ్ళీ మోసపోవడానికి మా సమాజం సిద్ధంగా లేదు. ఈసారి మళ్ళీ మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.